సైంధవుడి చుట్టూ కృపాచార్యుడు, శల్యుడు మొదలైన మహావీరులందరూ నిలబడ్డారు. ఇంతమందిని దాటితే కానీ దొరకడు. ఆయన కంఠం అసలు కనబడ్డ మనిషి. అలా ఇంతమందిని చంపాలి, అయిపోతోంది, సూర్యాస్తమయం అయిపోతోంది. అయిపోయి కృష్ణ పరమాత్మ వెనక్కి తిరిగి చూశారు. ఓ అర్జునుడు బెంగ పెట్టేసుకుంటున్నాడు, అయిపోతోంది సూర్యాస్తమయం. ఒక్కసారి సంకల్పం చేశారు. మహానుభావుడు, జగద్రక్షకుడు. ఆయన సంకల్పం చేస్తే ఏం జరగదు. అకస్మాత్తుగా మాయాతిమిరం ఒకటి వచ్చి సూర్య భగవానుడిని కప్పింది. సూర్యాస్తమయం అయిపోయిందని. ఇక అర్జునుడు చచ్చిపోతాడు, అమ్మయ్య యుద్ధం అయిపోతుందని బాగా సూర్యాస్తమయం అయిపోయిందో లేదో చూద్దామని సైంధవుడు అందరి మధ్యలోంచి గబాల రథం ఎక్కి ఇలా చూశాడు ఆకాశానికి. చూడగానే కృష్ణ పరమాత్మ మళ్ళీ సంకల్పం చేశారు. మేఘం తప్పుకుని సూర్యుడు ప్రకాశించాడు. ఇంకా సమయం ఉంది, 1 ball left, 6 runs required. కొద్ది సమయమే ఉంది. ఆ కాలంలో కొట్టేయాలి. అర్జున సమయం మించిపోతుంది, అది 10కి లేచి నిల్చున్నాడు, కొట్టేయాలి. వెంటనే బాణం వేసి కొట్టేశాడు, తల తెగిపోయి.